హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎంతో గుమగుమలాడే చాలా రుచిగా ఉండే పాయసం బాస్మతి రైస్‌తో ఈజీగా, ఫాస్ట్‌గా ఏ అకేషన్స్‌కైనా ఇలా చేసేసుకోవచ్చు. సో, ముందుగా అయితే ఒక బౌల్‌లో 2 లేదా 3 స్పూన్లు బాస్మతి రైస్ ఇలా వాటర్‌లో వేసేసి చక్కగా కడిగేసి వాటర్‌లో మునిగే వరకు ఉంచి నానబెట్టుకోవాలి. సో, నానబెట్టుకోవటం వల్ల చక్కగా స్మూత్‌గా ఉడుకుతుందనమాట. సో, ఈ బాస్మతి రైస్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఈ పాయసం చేశారంటే చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా చేసే పాయసాల కంటే దీంతో చేశారంటే ఏ అకేషన్స్‌కైనా, అలాగే ఫెస్టివల్స్‌కైనా, నైవేద్యానికైనా చాలా చక్కగా పెట్టేసుకోవచ్చు. సో, ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి బాండీ తీసుకొని చక్కగా 2 గ్లాసులు చిక్కని పాలు వేసేయాలి. సో, మనం మరక కాస్తాం గనక దీనిని ఇంకొక అర గ్లాస్ వాటర్ లేదా ఒక గ్లాస్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. మరీ చిక్కగా ఇష్టం లేని వారు. సో, ఇప్పుడైతే దీన్ని చక్కగా అడుగంటకుండా మధ్యలో కలుపుతూ సిమ్‌లో ఉంచుకొని చక్కగా మరక కాచాలి. సో, ఇది మరగటం స్టార్ట్ అయింది కదా! సో, ఇప్పుడైతే పక్కన నానబెట్టి ఉంచుకున్న రైస్‌నైతే బాస్మతి రైస్‌ని చక్కగా స్లోగా ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవటం వల్ల చక్కగా ఉడుకుతాయి. సిమ్‌లో పెట్టుకొని ఉడికించాలి. ఇది ఉడకటానికి కనీసం 10 నిమిషాలైనా పడుతుంది. సో, అది విరగకుండా నెమ్మదిగా కలుపుతూ చక్కగా ఉడికించాలి. సో, అయి ఉడికేలోపు ఒక బౌల్‌లో ఒక స్పూను రైస్ పౌడర్ తీసుకొని థిక్‌నెస్ కోసం పాలు, కాచిన పాలు కొంచెం ఉంటే అవి లేదా కొంచెం వాటర్ అయినా కూడా వేసి కలిపి మిక్స్ చేసి ఉంచుకోవాలి పక్కన. సో, ఇప్పుడైతే చక్కగా మరుగుతున్న పాలల్లో మధ్యలో కలుపుతూ ఉండాలి గనక ఈ ప్రాసెస్ చక్కగా ఈజీగా ఫాస్ట్‌గానే అయిపోతుంది. సో, మధ్యలో ఇవి చేసుకుంటూ ఒక పక్క మరక కాచేయొచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా పక్కన ఉంచేసుకోవాలి. సో, ఇప్పుడైతే ఇవి మరగటం స్టార్ట్ అయింది. స్లోగా బాస్మతి రైస్ అయితే ఉడుకుతుంది. మధ్యలో మాత్రం కలపటం మర్చిపోకూడదు. అడుగంటకుండా స్లోగా చక్కగా ఉడికించొచ్చు. ఇవి ఉడుకుతున్నప్పుడే కిస్మిస్లు, జీడిపప్పులు వేసేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. సో, ఇవి నేతిలో వేయించకుండా ఇలా వేయటం వల్ల ఆ పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అయితే అబ్జర్వ్ అయ్యి పాయసం చాలా రుచిగా ఉంటుంది. సో, ఇవి ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో, ఈ రైస్ పాయసానికి ఇలా వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. అలాగే 2, 3 దంచి కొట్టిన యాలక్కాయలు. సో, చక్కగా మంచి ఫ్లేవర్‌తో చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచింది అయితేనే చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది. సో, ఇవి చక్కగా ఉడకటం స్టార్ట్ అయింది. సో, బియ్యం విరగకుండా చక్కగా ఉడికించాలి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే పూర్తిగా రైస్ ఉడకక ముందే మనం పక్కన ఉంచిన రైసు కలిపి ఉంచిన బియ్యపు పొడి ఉంది కదా! అది కూడా చక్కగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. సో, ఇది థిక్‌నెస్ కోసం వేస్తున్నామంట. ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇది రైస్ పాయసం కనుక వేసుకుంటే చాలా మంచిది. సో, బియ్యపు పొడి లేకపోతే బాస్మతి బియ్యం ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా నానబెట్టి మిక్సీలో వేసైనా కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఇప్పుడైతే దించే ముందు ఒక 2 నిమిషాల ముందు ఆర్గానిక్ బెల్లాన్ని అయితే పొడి చేసి ఉంచుకున్న బెల్లము మనకి మార్కెట్లో రెడీగా ఉంటాయి కదా! అవి తీసుకొని వేసేసాను. తీపి చూసుకొని 3 లేదా 4 స్పూన్లు వేసుకోవచ్చు. మామూలు బెల్లం అయితే వాటర్లో కరిగించి వడకట్టి ఈ ప్రాసెస్ చేయాలి. సో, మనకి అర్జెంటుగా పర్వదినాల్లో అలా ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ ఆర్గానిక్ బెల్లాన్ని ఎంచుకోవటం వల్ల ఇసుక లేకుండా చాలా ఈజీగా, సులువుగా చక్కగా వేసేయచ్చు అనమాట. సో, ఇప్పుడైతే చాలా టేస్టీగా రెడీ అయిపోయిన ఈ పాయసాన్ని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్‌లో వేసేసుకోవటమే. చాలా రుచిగా చాలా బాగుంటుంది. అలాగే చక్కెరైనా కూడా వేసుకోవచ్చు బెల్లం బదులు. కానీ బెల్లం వేయటం వల్ల చాలా ఐరన్ ఉండటమే కాకుండా ఇందులో మంచి పోషకాలు ఉంటాయి. అట్లాగే బాస్మతి రైస్‌లో కూడా మంచి కార్బోహైడ్రేట్స్ చాలా చక్కగా
చక్కని పోషకాలు ఉంటాయి. సో అంతే.